హలో గైస్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు అయితే మనము క్రాస్ స్టిచ్ అయితే చేసుకోబోతున్నాము. ఫస్ట్ దీనికోసం ఏంటంటే 3 లైన్స్ డ్రా చేసుకోవాలి. నీట్గా డ్రా చేసుకోండి స్కేల్ పెట్టి. నేనైతే ఇక్కడ ఎక్స్ట్రాలు చేశాను, పెద్ద మాస్టర్లా ఫీల్ అయిపోయి నార్మల్గా గీసేద్దామని చెప్పేసి, బట్ అదైతే వంకర తింగర్గా వచ్చింది. ఫస్ట్ పై లైన్ అయితే కొంచెం ముందుకు డ్రా చేసుకొని, కింద లైన్ అయితే కొద్దిగా డోరీ దగ్గర కరెక్ట్ డ్రా చేసుకోండి. అప్పుడే మీకు క్రాస్ స్టిచ్ వస్తుంది. డోరీ కుట్టుకోవడం మీకు చాలాసార్లు చూపించాను కదా. సో డోరీ కుట్టేసిన తర్వాత ఫస్ట్ దారం తీసిన దగ్గర పైన నుంచి కిందకి దారం తీయాలి. పైన దారం తీసిన దగ్గర పైకి నాట్ వేసుకోవాలి. కింద దారం తీస్తామా కిందకి వస్తుంది చైన్ స్టిచ్, పక్కకు వేయాలి నాట్. ఇప్పుడు పైకి చైన్ స్టిచ్ తీసుకెళ్ళిన తర్వాత చైన్ స్టిచ్ పైన నాట్ వేసి, ఇప్పుడు చైన్ స్టిచ్ అయితే కిందకి తీసుకొస్తాం కదా, కిందకి తీసుకొచ్చినప్పుడు చైన్ స్టిచ్ పక్కన నాట్ వేయాలి. ఇక నేను ఎందుకు ఇంత ఇబ్బంది పడుతున్నానంటే ఈ క్లాత్ ఏంటంటే పోగులు ఎక్కువ వచ్చేస్తుందండి మీకు. అందుకే నేను స్టార్టింగ్లోనే చెప్పాను, మీరు క్లాత్ తీసుకునేటప్పుడే కొంచెం చూసుకొని మంచి క్లాత్ తీసుకోండి అని చెప్పేసి. ఇది నాకు అప్పుడు ప్రజెంట్ ఆ క్లాత్ ఉండేది కాబట్టి ఇంకా ఆ క్లాత్ యూస్ చేస్తున్నాను. నేను వర్క్ చేస్తాను కదా, మా మేడం నాకు ఇస్తారు. ఆ క్లాత్ అయితే చాలా బాగుంటుంది, పోగులు అట్లాంటివి ఏం రావన్నమాట. సో ఆ క్లాత్ మీద అయితే నేను ఈజీగా చేయగలుగుతున్నానండి. ఇప్పుడు నాకు చెయ్యి కూడా మంచిగా తిరుగుతుంది, చాలా ఫాస్ట్గా కూడా వర్క్ నేను చేయగలుగుతున్నాను. ఈ విధంగా అయితే చేయాలన్నమాట. ఫస్ట్ పక్కకు నాట్ వేసుకోవాలి. కిందకు వచ్చింది పక్కకు నాట్ వేసుకొని అక్కడి నుంచి పైకి తీసి లైన్ కింద పెట్టేసి లైన్కి కరెక్ట్గా ఎడ్జ్లోన మనమైతే నాట్ వేసుకోవాలి. నాట్ అంటే చైన్ స్టిచ్, చిన్న చైన్ స్టిచ్ని నాట్ అంటారనమాట. ఇప్పుడు నేను చాలాసార్లు చెప్పాను దీన్ని. సో ఈ క్రాస్ వేసుకుంటేనే ఇది బాగుంటుంది. ఇది ఏంటంటే మనం బ్లౌజెస్కి డోరీ వేసి స్టార్టింగ్లో వేస్తామన్నమాట. దీని ముందు చైన్ స్టిచ్ వేసేసి దీని తర్వాత చైన్ స్టిచ్ తర్వాత ఈ డోరీ వేసి దాని తర్వాత అయితే మనం ఏమైనా పూసలు కుట్టుకోవాలంటే అలా కుట్టుకుంటాము. ఇవి చాలా బ్లౌజెస్కి ఉంటాయి, చాలా బాగుంటుంది ఈ డిజైన్ అయితే. ఈ క్రాస్ తీసుకుంటేనే ఈ డోరీ కుట్టుకున్నందుకు అందం ఉంటుందండి. ఇదైతే నేను నా క్లాస్లో ఏదైతే వేసానో అది మీకు చూపిస్తాను చూడండి. ఈ క్రాస్ వస్తేనే చాలా బాగుంటుంది మీకు. ఈ క్రాస్ రావాలన్నమాట. ఇప్పుడు అందుకే పై లైన్ పైకి గీసుకోవాలి, కింద లైన్ కొంచెం ముందుకు గీసుకోవాలి. ఇదైతే నేను క్లాస్లో వేసింది. ఈ క్లాత్ చూసారా, నా క్లాస్లో క్లాత్ ఇది అనమాట. ఈ క్రాస్ వేసేసి ఇప్పటి నుంచి ఏ స్టిచ్ మనం వేసినా దానికైతే అవుట్లైన్ జరీతో అవుట్లైన్ ఇచ్చుకోవాలి. సో ఈ విధంగా అయితే నేను చేశాను. ఈ వర్క్ నాకు రాలేదని మా మేడం 6-7 టైమ్స్ చేయించారు. పర్ఫెక్ట్గా వచ్చినంత వరకు మా మేడం చేయిస్తారు. అది నాకు చాలా ఇష్టం. మా మేడంలో ఉన్నది పర్ఫెక్షన్ రావాలన్నమాట. మా మేడం ఎలా చేస్తారో అలా చేసినంత వరకు చేపిస్తారు. సో లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.